మంచిదండి. వాక్యం అయ్యాక సాక్ష్యాలు చెప్పుకుందాము తర్వాత. ఎందుకంటే మన మధ్యన సేవకులొచ్చారు. వారిని పిలిపించుకొని మనకు బల్లారాధన ఉంది కాబట్టి, ముందు సేవకులు సమయిద్దాం. అలాగే మన మధ్యన సేవకులు మల్లేశ్వర అన్న మన దగ్గరున్నారు. వారు రావాలని నాకు ఎప్పటినుంచో ఆశ. దేవుడు ఈ రకంగా ఈరోజు మనకి నడిపించారాయన. ఆయనతో ఉన్నప్పుడు కూడా నాకు చాలా సంతోషం కలుగుద్ది. ఎలా అంటే అండి, ఆయన పాటలన్నీ, వాక్యం, ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తది. ఆయన రావాలి అని నేను ఎప్పటినుంచో అనుకున్నాను. ఇవాళ దేవుడు నా ఆశ తీర్చాడండి. అలాగే మన మధ్యన ఆ సేవకులు ఉండడం కూడా మనంతా అదృష్టం. అలాగే ఆయన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వారొచ్చి వింటుండగా మనం శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినాలని ఆశిస్తున్నాను. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు. దైవ సేవకురాలు రుతమ్మ గారికి వందనాలు, అలాగే సారథి గారికి వందనాలు, అలాగే దేవుని సేవలను జరిగిస్తున్నటువంటి దైవ సేవకురాలు మీనాక్షి గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారి కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులకు, మరి నాకు కంటికి కనపడకుండా మూల కూర్చున్నటువంటి వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా ఈరోజు మీ మధ్యకి రావడానికి దేవుడు సహాయం చేశారు. అందుకు నేను దేవునికి రుణపడి ఉన్నాను. ఏవండి, ఆయన సేవ చేసే భాగ్యము అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. ఏవండి, దేవుడు మనకి ఎంత భాగ్యం ఇచ్చాడు అంటే చాలా ఊహించినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ భాగ్యము ఆకాశ మండలముగా ఉన్నటువంటి దేవతలకు లేదు. ఏవండి, ఆయన సువార్తను, అతని రాజ్య సువార్తను ప్రకటించే భాగ్యము కేవలం మానవుడికి ఇచ్చాడు. ఏవండి, ఆయన రాజ్యమును గురించి ప్రకటించడానికి, ఆయన కుమారుని గురించినటువంటి వాక్యాన్ని ప్రకటించడానికి కేవలము భూమి మీద మానవుడికి మాత్రమే దేవుడిచ్చాడు. ఇది గొప్ప ధన్యత. ఏవండి, ఈ 2026వ సంవత్సరము దేవుడు మనకు దయాకిరీటముగా దయచేశాడు. గడిచిన సంవత్సరంలో ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి గతించిపోయారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే బలవంతులు, ధనవంతులు, అధికారులు, ఏవండి, అనారోగ్యాలను బట్టి, వ్యాధులను బట్టి, యాక్సిడెంట్లను బట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనల్ని అయితే దేవుడు సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినటానికి, ఆయన ముఖదర్శనము చేసుకోవటానికి, అతను నీతిగల నోటి మాటలు వినడానికి, ఆత్మలో బలాన్ని పొందుకోవడానికి, మరింతగా మనం దేవుళ్ళలో బలపరచబడడానికి దేవుడు మనలను సజీవులుగా ఉంచాడు. ఏమండి, అప్పుడే ఈ సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది. జనవరి నెల గడిచిపోయింది. ఫిబ్రవరి నెల ఈరోజు 1వ తారీఖు. ఏమండి, దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక వాటిని మీరు పోనీయక, సమయాన్ని పోనీయక మీరు సద్వినియోగం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఎలాగా? ప్రార్థన చేయట యందు, వాక్యము చదువుట యందు సద్వినియోగం చేసుకోవాలి. టీవీలు గడి కూర్చుని కాదు. కావండి, వ్యర్థమైన మాటలు, ముచ్చట్లు చెప్పుకుని కాదు. అలా చేస్తే పాడు చేసుకునే వాళ్ళు అవుతాం, అజ్ఞానులం అవుతాం. దేవుడి కొరకు సద్వినియోగం చేసుకుంటే జ్ఞానవంతులుగా పిలువబడతాం. కావండి, దేవుడు సమయం ఇస్తున్నాడు కదా అని సమయాన్ని పాడు చేసుకోకూడదు. ఏమండి, ఆ సమయాన్ని మనం దేవుడి కొరకు సద్వినియోగం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఏమండి, మంచిది పిల్లారా. నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు వందనాలు. మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఏదో పాట పాడాలనుకున్నాను కానీ సమయం సరిపోదు. ఏమండి, కాబట్టి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం నేరుగా. చూడండి, యెషయా రాసినటువంటి గ్రంథము 49. యెషయా 49:14. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని
అనుకొని చాలమ్మా. ఏమని సియోను ఏమనుకుంటుందట? నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మర్చిపోయాడు అని అనుకుంటూ ఉందట సియోను. సియోను అనగా సంఘం. సంఘం అనగా మనమే. ఏమండి, ఆయన నమ్ముకున్న బిడలమైనటువంటి మనము ఆయా సందర్భాలలో కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడు. ఏమండి, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉంటాం. సహజమే. ఏమండి, మానవ దేహంలో ఉన్నాం కనుక, బలహీనులం కనుక అలా అనుకోవటం అనేది సర్వసాధారణం. ఏమండి, ఆయా పరిస్థితులు మన జీవితాలు ఎదురైనప్పుడు ఏమండి చూడండి, 51 యెషయా 51 చూడమ్మా. 7వ అధ్యాయం 7వ వచనం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను ఉంచుకొని ఉన్న హృదయం మందు ఉంచుకొని జనులారా ఆలకించుడి. మనసులు పెట్టు నిబంధనకు నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకడి. నిజమే, మనము వెలుగై ఉన్నాము గనుక, లోకము చీకటిలో ఉంది గనుక, వెలుగుకి చీకటికి పడదు గనుక ఏవండి, మనం చేసేటువంటి నీతి కార్యాలను బట్టి, దేవుళ్ళో మనం నడుచుకునే నీతి విధానాన్ని బట్టి, క్రమశిక్షణను బట్టి లోకము ఆ క్రమశిక్షణ ఎరగదు గనుక, నీతిని ఎరగదు, దేవుని ఎరగలేదు గనుక తన ఇష్టానుసారంగా లోకం జీవిస్తూ ఉంటుంది. మనం నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు వారి ద్వారా మనకు వచ్చేవి ఏంటంటే నిందలు, అవమానాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఏమండి, అటువంటి సమయాల్లో మనం దేవుడి మీద సనగటం అనేది సరైన పద్ధతి కాదు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకు నాకు బాధలు, ఎందుకు ఈ నిందలు, ఈ అవమానాలు, ఎందుకు నేను మంచిగా నడుచుకుంటున్నాను, ఎందుకు ఈ లోకస్తులు నా గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు నా మీద లేనిపోయి నిందలు వేస్తున్నారు అని అనుకోవటం అనేది సరైనటువంటి పద్ధతి కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అంటున్నాడు ఆ సమయంలో, అలా అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, 49వ అధ్యాయం 49:15 చూడమ్మా. 49:15 దేవుడు అంటున్నాడు ఏమంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా సంటి పిల్లలను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను అపమిస్తున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు అలా అనుకుంటున్నాను, విడిచిపెట్టేసావని, నన్ను మర్చిపోయావని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు తల్లి మర్చిపోద్దా బిడ్డల్ని? ఏమండి, కన్న తల్లి బిడ్డను మర్చిపోద్దా? మర్చిపోదు. ఒకవేళ తల్లి అయినా మర్చిపోద్దేమో తన నిద్రలో ఉన్నప్పుడు, ఒకవేళ నిద్రపోయినప్పుడు తన బిడ్డను మర్చిపోద్దేమో, అదేనా జరగచ్చు భూమి మీద. కానీ ఆయన అంటున్నాడు, నీ తల్లి మరిచినా నేను నిన్ను మరువను. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత అభయమిస్తున్నాడు మానవ జాతి, తన బిడ్డల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంత బాధ్యత వహిస్తున్నాడు తన బిడ్డల పట్ల. నిన్ను రక్షించుకున్నది, నిన్ను వెదకి రక్షించింది నిన్ను విడిచిపెట్టడానికి కాదు, తన నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళడానికి. ఒకవేళ మన శరీరం, మన యొక్క జీవితంలోనికి, మన కుటుంబంలోనికి శ్రమ అనుమతించాడు అంటే అదేదో నిన్ను సరిచేయటానికే, అది నీ ఆత్మ మేలుకోరే, నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికే. నీలో ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ అవిధేయత ఉందో దాన్ని సరిచేయటానికే దేవుడు నిన్ను అనుమతిస్తూ ఉన్నాడు, ఆ బాధని, ఆ నిందని, ఆ అవమానాన్ని. ఆ సమయంలో మనం దేవుని పక్షంగా ధైర్యంగా నిలబడాలి తప్ప సనుగుడు అనేది మన జీవితాల్లో కనబడకూడదు. ఏమండి,
చూడండి మరొక లేఖనం, యెషయా గ్రంథమే 46వ అధ్యాయం 3వ వచనం. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారు అనగా మిగిలిన వారా అని అర్థం. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడినటువంటి వారులారా. భరించడం అంటే అనేక వస్తాయి, మీరు భరించాలి అని అంటున్నాడు. అనేక నిందలు వస్తాయి కానీ మీరు భరించాలి. భరించుకుని వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల ఎంటుకలు మెరుగు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేనే చేసి ఉన్నాను. సంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించువాడను. ఎప్పటి వరకు అంటే అండి, ముదిమి వచ్చే వరకు, ముసలరకం వచ్చేంత వరకు, లేక ఈ లోకాన్ని ఈ భూమిని విడిసేంత వరకు. ఆయన ఏమంటున్నాడు, నేను సంకనం పెట్టుకుంటాను అంటున్నాడు. మన తల్లిదండ్రులు పెట్టుకుంటారా సంకని? ఒక వయసు వరకే, మోయగలిగినంత వరకే పెట్టుకుంటారు. బరువు అయితే కింద దింపేస్తారు, చేతులు లాగుతున్నాయి, భుజం లాగుతుందని. ఏమండి, దింపేస్తారు కన్నబిడ్డలే కానీ బరువు భరించరు. ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను సంక పెట్టుకున్నవాడు నేనే. తను నమ్ముకున్న బిడ్డల పట్ల ఎంత అభయాన్ని దేవుడు ఇస్తున్నాడు. సరి, ఈ పరిస్థితుల్లో మనం ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, ఆదికాండం యోసేపుని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యోసేపు ఎవరు అనగా యాకోబు యొక్క కుమారుడు. 12 మంది కుమారులలో ఈ యోసేపు 11వ వాడు. ఏమండి, యాకోబుకు 12 మంది సంతానం. 12 మంది సంతానంలో ఈ యోసేపు ఎన్నో వాడంటే 11వ వాడు. 37వ అధ్యాయం 18వ వచనం. 37:18 చూడండి, అంటున్నాడు, అతడు దగ్గరకు రాకమునుపు దూరము నుండి అతనిని చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పాడవేసి దృష్టమృగము వీనిని తినివేసునని చెప్పేదాము. అప్పుడు వీని కల ఏమగునో చూతుము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. రూబేను అనగా ఈ రూబేను అనేటువంటి వాడు ఈ 12 మందిలో పెద్దవాడు, యాకోబుకి పెద్ద కొడుకు. తర్వాత ఆ అన్నదమ్ములు వారు చంపేస్తానని అనుకున్నప్పుడు దానికి ఈ రూబేన్ అనేటువంటి ఈ పెద్దవాడు అడ్డపడుతున్నాడు. ఏం అడ్డపడుతున్నాడు అంటే, అంటున్నాడు ఆ మాట విని వారిని మనం సంపరాదని చెప్పి వారి చేతులతో పడకుండా అతను విడిపించాను. ఎట్లనగా రూబేను అతను తండ్రికి అప్పగించుటకై ఆమె చేతుల్లో పడకుండా విడిపింపదలసి రక్తము చిందింపకూడదు మనం అని చెప్తున్నాడు వారితోటి. రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయకుడి, అడవిలోనున్న ఈ గుంటలో పాడవేయుడని వారితో చెప్పాను. యోసేపును సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు యోసేపు అంగీని అతడు తొడుక్కుని ఉన్న ఆ విచిత్రమైనటువంటి తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడవేశారు. ఏవండి, వీళ్ళు ఎవరండి? సొంత అన్నదమ్ములు, ఒక తండ్రి బిడ్డలు. ఏవండి, యోసేపుని ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు చంపేయాలనుకుంటున్నారు. ఏవండి, ఎందుకంటే అన్నదమ్ములకి యోసేపు అంటే కోపం. ఎందుకంటే యోసేపు నీతిమంతుడు, యథార్థవర్తన కలిగినటువంటి వాడు, యథార్థన ప్రవర్తన కలిగినటువంటి వాడు, దేవుని పట్ల కన్న తండ్రి పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, విధేయత కలిగినటువంటి వాడు.
ఆ విధేయత, ఆ మంచితనము అన్నదమ్ముల్లో లేదు. అయితే వీళ్ళు చేసేటువంటి చెడు కార్యాలన్నిటినీ కూడా తండ్రి దగ్గరికి మోసుకొని వెళ్ళేవాడు. అన్నలు ఈ తప్పు చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు తండ్రి అని చెప్తే వీళ్ళకి కోపం వచ్చేది. మా కార్యాలన్నీ తండ్రికి చెబుతున్నాడు, వీడే పెద్ద నీతిమంతుల్లాగా అని చెప్పేసి వారిని అనుకునేవారు. దాన్ని బట్టి యోసేపు మీద వారికి కోపం. ఈ అన్నదమ్ముల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఈ అన్నదమ్ములు గొర్రెలు కాసుకుంటానికి వెళ్ళారు. అయితే వారికి భోజనాన్ని సిద్ధపరిచిన ఈ అన్నలు ఏ సమాచారాన్ని కనుక్కోమని భోజనం సిద్ధపరిచి మీ అన్నలకి ఇమ్మని చెప్పేసి తండ్రి పంపినప్పుడు వారు అంటున్నాడు, ఇదిగో వీడి కళ్ళగానే వాడు వస్తున్నాడు. ఈ భోజనం పట్టుకుని అన్నదులకు సమాచారం తెలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదిగో కళ్ళగానే వాడు వస్తున్నాడు, వీడిని మనం చంపేద్దాం. ఇంతకీ యోసేపు కలిగినటువంటి కలలు ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, 37వ అధ్యాయమే 5వ వచనం కానీ మనం చదివితే చూడండి. యోసేపు యోసేపు ఒక కలగని తన సహోదరులతో ఇది చెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను ఇదిగో నేను కలగన్నాను వినండి. అసలే కోపంతో ఉన్నారు ఆడి మీద. ఆ కన్న కళ ఏమిటో మళ్ళీ చెబుతున్నాడు, ఇంకా కోపం పెంచుకోవటానికి. ఆ కళ ఏమిటనగా చెప్పండి. అదేమనగా చేలో మనం అందరం కలిసి పనులు కడుతున్నాము పొలంలో, నా పనేమో లేచి నిలబడి ఉంది. పనులు నా పనులు చుట్టుకుని నా ఒక్క పనుకు మీ పనులన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. ఈ కలగ అన్నాడట. ఏమండి అంటే అగ్నికి వాయు తోడైనట్టుగా వాళ్ళ కోపానికి మరింత కోపం రేపటానికి కళ వారిని ఇంకా మరింత కోపాన్ని రేపారు. వాళ్ళు ఏమంటున్నారు దీన్ని బట్టి? వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అందుకు ఆ సహోదరులు, నువ్వు నన్ను ఎలుబడి చేస్తావా, నా మీద నువ్వు పెత్తనం చేస్తావా, మా మీద అధికారం చెలాయిస్తావా, మాకు నాయకుడిగా ఉంటావా, నువ్వు చిన్నవాడవయ్యండి పెద్దవాడి మీద మా మీద నాయకత్వం చేస్తావా, నువ్వు ఈ కళభావం అదే కదా, నువ్వు కన్న కళ అదే కదా అంటూ ఉండగా చదువమ్మా. అతనితో చెప్పి అతను కళలను బట్టి అతను మాటలను బట్టి అదిగో మరింత పగబట్టిరి. మరింతగా కోపాన్ని పెంచుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత అదిగో ఈ సాధారణ మళ్ళీ ఇంకోటి, అదిగో ఇంకో కలగానని చెబుతున్నాడు మళ్ళీని, అది కూడా అలాంటిదే. తెలియజేసి ఇదిగో నేను మరి యొక్క కలగన్నాను వినండి అని చెబుతున్నాడు. సూర్య చంద్రులను 11 నక్షత్రములను సాష్టాంగపడినని చెప్పాను. అతని తల్లితోనూ తన సహోదరులతోనూ తెలియజెప్పినప్పుడు అతని తండ్రి, నీవు కని ఈ కళ ఏమిటి, నేను నీ తల్లియు సహోదరులకు నిశ్చయముగా వచ్చి మీ సాష్టాంగం పడుదుమా, మళ్ళీ అన్ని గద్దిస్తున్నారు. తర్వాత అతని సహోదరులు అతని యందు ఆయాసపడిరి, అసహ్యపడిరి. అయితే అతని తండ్రి యాకోబు అయితే ఆ కళను జ్ఞాపకం పెట్టుకున్నాడు, వీళ్ళైతే మరింత కోపాన్ని పెంచుకున్నారు. అందుకే ఈ కళలను బట్టే ఈ మాటలను బట్టే వాళ్ళు ఏం చేశారంటే చంపేయాలని చూశారు. వీడు మన మీద పెత్తనం చేస్తాడంట, అధికారం ఎలా అవుతాడంట, వీడు అందరం మేము దాసోహం చేయాలండి, వీడికి ఇలాంటి కళ్ళగండి ఇవన్నీ చదువుతున్నాడు మాకీడు అని మరింత కోపాన్ని పెంచుకుని వాడిని చంపేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ పెద్ద అన్నగారికి అడ్డుపడి ఏం చేశాడంటే, మన సహోదరుడు కనుక మనం సంపొద్దు, ఒక గోతులోనికి తూసేద్దాం దీన్ని అని అన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక గోతులోనికి త్రోసివేశారు. ఆ అంగీని తీసివేసి ఉన్నటువంటి తన మీద ఉన్న వస్త్రాన్ని తీసివేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ గుంటలోనికి త్రోసివేశారు. ఆ తర్వాత 30 అందులో నీళ్ళు లేవు. సరే 37, 28 చదివమ్మా. 28 కిందకు వచ్చాయి, ఆ గుంటలో పడేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మిద్యానీయును వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి
యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలుకు 20 వెండి తులములకు అతను అమ్మివేసిరి. వారి యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయి ఆ గుంటలో తీసి వీళ్ళు ఏం చేశారండి? ఐగుప్తులకి అమ్మేశారు. వీళ్ళు వచ్చినంత వచ్చిందని చెప్పేసి వాళ్ళకి అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళే ఆ కొనుక్కున్న వారు ఏం చేశారంటే ఐగుప్తుకు తీసుకువెళ్ళిపోయారు. వారి ప్రాంతానికి వారిని యోసేపుని తీసుకుని వెళ్ళిపోయారు. ఏమండి? ఆ గుంటలోంచి తీసి, ఎందుకు ఈ గుంటలో ఉంచటం ఎందుకు, మనకు లాభం ఏంటి, ఉపకారం ఏంటని చెప్పేసి ఆ గుంటలోంచి బయటికి తీసి ఆ దారిలో వెళ్తున్నటువంటి ఆ ఐగుప్తీయులకి ఆ యోసేపును అమ్మేశారు. సొంత అన్నలండి, సంపాదన ప్రయత్నం చేశారు, ఒక గోతులోనికి తోసేశారు. ఏమండి? పరాయి వారికి అమ్మేశారు. ఇన్ని చేసిన దేవుడు యోసేపును విడిచిపెట్టల. ఇదంతా కూడా దేవుడు ఒక ప్రణాళిక చొప్పున, తన జ్ఞానం చొప్పున, ఒక సంఘటన మనకు తెలియజేయటానికి, మనకు జ్ఞానాన్ని నేర్పడానికి, రాబోయే కాలానికి మనకు ఒక సాదృశ్యాన్ని చూపించటానికి ఇదంతా కూడా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు యోసేపు పట్ల. చూడండి, మరొక లేఖనం మనం చూసినట్లయితే 39వ అధ్యాయం యోసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇస్మాయిల్ యొద్ద అతనిని కొనెను. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారు? పోతీఫరు అయినటువంటి ఒక సేనాధిపతికి అమ్మేశారు. వాళ్ళు అన్నదమ్ములు అక్కడ లాభం చూసుకున్నారు, వీళ్ళేమో ఏ లాభం చూసుకుని పోతీఫరుకి అమ్మేశారు. ఈ పోతీఫరు ఎవరనగా ఒక సైన్యాధ్యక్షుడు. ఏమండి? అమ్మేశారు. ఏమండి? కొంచెం కింద చదువమ్మా. ఏమై ఉన్నాడు? యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. అతను వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఎంట ఇంటిలో పనంతా కూడా యోసేపు ఈ యొక్క యోసేపుకి అప్పగిస్తూ వచ్చాడు. ఏవండి? ఈ యొక్క పోతీఫరు తన ఇంటి బాధ్యత అంతా కూడా యోసేపుకి అప్పగిస్తూ వచ్చాడు. ఏవండి? ఆ కిందకు వచ్చి 6 చదువమ్మా. అతడు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినట్లు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. అటు తరువాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున అతని ఇంటిలో ఏమి ఉన్నదో తను ఎరుగును. ఈ ఇంటిలో నాకంటే గొప్పవాడు ఎవరును? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించక ఉండలేదు. చాలమ్మా. అయితే అతడు సుందరుడును అందము కలిగినటువంటి వాడు, గుణవంతుడు గనుక, మంచి ప్రవర్తన కలిగిన వాడు గనుక. ఏమండి? ఈ పోతీఫరు భార్య ఏం చేసిందంటే యోసేపు మీద మనసు పడి నాతో పాపము చేయమని అడిగినప్పుడు ఆ యొక్క యోసేపు ఒప్పుకోలేదు. నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యం, ఇంత పాపం నేను ఎలా చేయగలను? నేను చెయ్యను అని ఆమె ఆ గదిలో పట్టుకుని తను బలవంతం చేసినప్పుడు తను విదిలించుకొని దూరంగా బయటికి పారిపోయాడు. ఏమండి? పాపం చేయటానికి ఎంత అవకాశం ఉన్నా కూడా ఏమండి పాపం చేయటానికి యోసేపు ఒప్పుకోలేదు. ఏమండి? బయటికి పారిపోయినప్పుడు ఆమె చేతికి తన భుజం మీద ఉన్నటువంటి రువాలు, ఆ యొక్క టవలు ఏమైందంటే ఆమె చేతికి చిక్కింది.
ఆ తువాలతోటి ఆ టవల్ తోటి చేతితో పట్టుకుని ఇంకొచ్చి మొగుడొచ్చేదాకా ఏడుస్తూ ఉంది ఇంకా. ఏవండి? భర్త వచ్చాడు ఇంటికి. "ఏంటి ఏడుస్తున్నావు?" అని అడిగినప్పుడు, "నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఆడు నా మీద అత్యాచారం చేయబోయాడు. నన్ను పాడు చేయబోయాడు. ఇదిగో చూడు, నేను కేకలేస్తే దూరంగా పారిపోయాడు. నేను గట్టిగా కేకలేసాను, ఆడు వెళ్ళిపోయాడు. ఇగో ఆడి ఒంటి మీద ఉన్న తువాలు నా చేతిలో ఉందో చూడు" అని అబద్ధం మాటలు చెప్పుకుంటూ వచ్చింది. ఏవండి? ఆ మాటలు తను నమ్మాడు. నమ్మి అతను ఏం చేశాడంటే జైల్లో పెడుతూ వచ్చాడు. మరణశిక్ష విధించలేదు గానీ జైల్లో పెడుతూ వచ్చాడు. జైల్లో 2 సంవత్సరాలు ఉన్నాడు. ఏవండి? యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. చెయ్యని నేరానికి, చెయ్యని పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా ఒకసారి మనం తప్పు చేయకపోయినా ఏవండి శిక్ష అనుభవించాల్సి వస్తది. నిందలు పడవలసి వస్తది. ఏవండి? సహించాలి. 60 సందర్భాల్లో నేనే తప్పు చేయలేదు. నాకెందుకు ఈ బాధ? నాకెందుకు ఈ శ్రమ? ఎందుకు నాకు ఈ నింద? దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? అనేటువంటి అవకాశము, ఆ సనుగుడు మన జీవితాల్లో ఉండకూడదు. ఏవండి? చేయని తప్పుకి, చేయని పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు యోసేపు జైల్లో. ఏవండి? చూడండి, మరొక లేఖనం మనం చూసినట్టయితే ఏవండి? 41 ఆ జైల్లో ఉంటూ ఉన్నప్పుడు ఏవండి? 41:1 2 ఏండ్లు గడిచిన అంటే ఎన్నాళ్ళు ఉన్నాడండి? యోసేపు జైలుకెళ్ళిన తర్వాత 2 ఏళ్ళు గడిచిన తర్వాత రాజుకి కలలు వస్తూ ఉన్నాయి. ఒక్క మాటమ్మా. ఇక్కడ యోసేపు జైల్లో ఉన్నప్పుడు తనతో పాటు ఇద్దరు వ్యక్తులు జైల్లో ఉన్నారు. ఏవండి? ఇద్దరు వ్యక్తులు జైల్లో ఉన్నారు తనతో పాటు. వాళ్ళెవరనగా భక్షకారకుడు, పానదాయకుడు. వీళ్ళిద్దరూ రాజును చంపాలని ప్రయత్నం చేశారు. ఎవరో ఒకడే చేశాడు. ఎవరో తెలియక క్లారిటీ లేక ఇద్దరిని కలిపి జైల్లో వేశారు. ఏవండి? అయితే వీళ్ళిద్దరూ ఆ జైల్లో ఉన్నప్పుడు కలగంటూ వచ్చారు. ఈ పానదాయకుడు, భక్షకారుడు ఇద్దరు కలలు కన్నప్పుడు ఆ కలల భావాన్ని ఏమిటో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న సమయంలో వాళ్ళ పక్కనే ఉన్నటువంటి యోసేపు ఆ కలల భావాన్ని వాళ్ళకి చెప్తూ వచ్చాడు. కళ్ళ భావాన్ని చెబుతూ వచ్చాడు. అయితే ఇదిగో నువ్వు కన్న కలను బట్టి ఈ భక్షకారుడు మరి యొక్క మరణిస్తాడు, ఇతనికి ఉరిశిక్ష విధించబడుతుంది అని కలభావాన్ని ఆ భక్షకారుడికి చెప్పాడు. ఈ పానదాయకుడికి చెప్పాడు, నువ్వు కన్న కలను బట్టి నువ్వు తప్పు చేయలేదు, మళ్ళీ నీ ఉద్యోగం నీకు వస్తుంది, రాజు దగ్గర నీ పని నువ్వు చేసుకుంటావు అని వాళ్ళిద్దరికీ కలభావాలు చెప్పాడు. ఏదైతే యోసేపు చెప్పాడో వారి జీవితాల్లో జరుగుతూ వచ్చింది. భక్షకారుడు మరణశిక్ష గురయ్యాడు. ఈ పానదాయకుడు మళ్ళీ తన ఉద్యోగం తనకు వచ్చి రాజు దగ్గర ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఏవండి? ఉద్యోగం ఇలా జరుగుతూ ఉండగా 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ చెబుతున్నాడు చూడండి. మళ్ళీ దేవుడు ఏ రీతిగా మార్గాలు సరళం చేస్తున్నాడో చూడండి. ఫరో ఒక కలగనెను, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనయు బలిసినవైన 7 ఆవులు వేటిలో నుండి పైకి వచ్చు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూచుటకు వికారమైన సిగ్గుపోయిన మరి 7 ఆవులు ఏటి నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమైన సిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. కలగన్నాడండి. ఏమండి? 7 ఆవులేమో బలిసిన ఆవులు, మంచి పుష్టిగల ఆవులు కలగన్నాడు. మరొక 7 ఆవులేమో పక్క చిక్కిపోయినటువంటి ఆవులు. ఏమండి? బోయికలు కనబడుతున్నాయి అట్లకి ఆహారం లేక సిక్కిపోయినటువంటి ఆవులు అన్నమాట. ఈ బలిసిన ఆవులను ఈ సిక్కిపోయిన ఈ బలహీనమైనటువంటి ఆవులు తినివేసాయి. ఆ 7 ఆవులు ఈ 7 ఆవులు తినేసాయి. ఈ ఫరో కన్న కలిది. ఈ కలగనగానే రాజుకు మెలకు వచ్చింది. ఏంటి కళ అని మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ పడుకున్నప్పుడు మరొక కళ వచ్చింది చూడండి. అతడు నిద్రించి
మళ్ళీ రెండోసారి మళ్ళీ కలగన్నాడు చూడండి. మంచి పుష్టిగల 7 వెన్నులు, మంచి పుష్టి గల 7 ఎన్నులు ఒక దండున పుట్టుచుండెను. ఒక దండున పుట్టుచుండెను. మరియు మరియు తూర్పు గాలి చేత తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, ఆ, ఏమమ్మా చెడిపోయిన చెడిపోయిన మరి 7 పీడ వెన్నులు వాటి తరువాత మొలిచెను. వాటి తరువాత మొలిసెను. అప్పుడు అప్పుడు నిండైన నిండైన పుష్టి గల ఆ 7 ఆ 7 వెన్నులను వెన్నులను పీల వెన్నులు ఆ పీడ వెన్నులు తినివేసెను. తినివేసి అంతలో అంతలో ఫరో కరువ మేలుకొని మేలుకొని అది కలని గ్రహించును. అది కలని గ్రహించును. గ్రహించాడు. ఏమండి, అది ఇది ఒకేలాగా ఉన్నాయి. ఆ ఆవు రూపంలో చెప్పాడు, ఈ యొక్క వెన్నుల రూపంలో చెప్పాడు. ఈ కళ ఏమిటి? దీని అర్థం ఏమిటి? దీని భావం ఏంటి? ఎవరు చెప్తారు దీనికి అర్థం? రాజుకు తెలియదు. దేశంలో జ్ఞానులైనటువంటి వారు అందరినీ పిలిపించాడు. ఈ కళ దీన్ని కన్నాను, దీని భావం ఏంటో చెప్పండి. ఏమండి, జ్ఞానులైన వారు అందరినీ, శకుని గాండ్రను, ఏమండి, రకరకాల జ్ఞానం కలిగినటువంటి వారు అందరినీ తెలిసినప్పుడు ఎవ్వరూ కూడా కళ భావాన్ని చెప్పలేకపోయారు. ఏ ఒక్కరు కూడా కలభావం చెప్పినటువంటి వారు లేరు. ఎవరు చెబుతారు ఈ కలభావాన్ని? ఎవరు చెబుతారు దీనికి అర్థాన్ని? నాకు ఎలా తెలుస్తుంది ఇది అని తనలో తాను మదన పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, తన దగ్గర ఉన్నటువంటి పానదాయకుడు తన రాజు యొక్క పడుతున్న బాధను చూసి తనకు జైల్లో ఉన్నటువంటి యోసేపు గుర్తుకొచ్చి రాజుతో చెబుతున్నాడు, రాజా, మేము జైల్లో ఉన్నప్పుడు చాలమ్మ నేను చెప్తాను. అప్పుడు వాళ్ళు మేము కలగన్నాము, నేను భక్షకారుడు కలగన్నప్పుడు ఆ కలల భావము, యోసేపు అనే కుర్రోడు ఉన్నాడు అక్కడ, ఆ కలభావాలు చెప్పాడు మాకు. చెప్పినప్పుడు ఏదైతే చెప్పాడో అది చెప్పినట్టుగా జరిగింది. ఆయన మరణిస్తానని చెప్పాడు, మరణిస్తాడు అని చెప్పాడు, మరణించాడు. నాకైతే నీ ఉద్యోగం మళ్ళీ వస్తుందని చెప్పాడు. ఇదిగో నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను మీ దగ్గర. కాబట్టి వీళ్ళెవరూ మీకు కలభావం చెప్పలేదు కనుక ఆ జైల్లో ఉన్నటువంటి యోసేపు, ఆ యువకుని తీసుకుని రండి, నీ కలభావాన్ని ఆయన చెప్తాడు అనుకున్నప్పుడు రాజు కౌరంపించాడు. రాజు కౌరంపించి యోసేపుని పిలిపించాడు. పిలిపించినప్పుడు అందుకో నా కలభావం, నా కళ ఇది, నేను ఇలా కలగన్నాను, 2 మార్లు కలగన్నాను. ఈ కలభావాన్ని ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు. ఎంతో మంది జ్ఞానులు నేను అడిగాను, ఎంతో మందిని పిలిపించాను, ఎవరు కూడా ఈ కళకి భావాన్ని చెప్పినటువంటి వారు లేరు. కాబట్టి నువ్వు కళల భావం చెబుతావంటే కదా, ఇదిగో ఇతడు చెప్పాడు నాకు, అందుకే నేను పిలిపించాను. ఇదిగో ఈ కళ భావం ఏంటో నాకు చెప్పు, ఇదిగో ఇది నేను కన్న కళ, దీని భావం ఏంటో చెప్పు అని అనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా. ఆ తర్వాత 28 చదవమ్మా. అవన్నీ చదివనుకోండి మనకు టైం సరిపోద్దాం. 41 28 అంటున్నాడు. రాజుతో చెబుతున్నాడు, యోసేపు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు ముందుగా చూపించాడు. ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు వస్తాయి. మరియు ఆ తర్వాత కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వస్తాయి. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును ఏమమ్మా మరువబడునంటే అదంతా పాడైపోద్దని. ఏమండి, ఆ కరువు ఏం చేస్తుందంటే ఆ 7 సంవత్సరాలు పడినటువంటి సమృద్ధిగా పండినటువంటి పంటలంతటిని కూడా ఈ కరువు కాలం పాడు చేసేస్తుంది, తినేస్తారు. ఇంకా మీకు వచ్చిన కళ అదే. 7 ఏమో పుష్టిగలవి, 7 బలహీనమైనవి. ఆ పుష్టిగల మీద అర్థం ఏది కనుక 7 సంవత్సరాలు సమృద్ధిగా పండేస్తుంది నీ రాజ్యంలో. ఆ తర్వాత 7 సంవత్సరాలు పంట ఇంకా పండదు, కరువు వచ్చేస్తుంది. అవే పీలమైనటువంటి ఆవులు, పీలమైనటువంటి వెన్నులు, అవే కలభావం అని చెప్పినప్పుడు అయితే ఇప్పుడు ఏం చేయాలి? యోసేపు ఈ యొక్క రాజు అడుగుతున్నాడు, ఫరో రాజు అడుగుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? యోసేపుని అడుగుతున్నాడు. అయితే దానికి పరిష్కారం ఏంటి? నువ్వు జరుగుతుంది కలభావం బాగానే చెప్పావు, అంతవరకు బాగానే ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చేయమంటావు అని రాజు అడిగినప్పుడు రాజుకు సలహా ఇస్తున్నాడు యోసేపు. రాజా, నువ్వు ఒక జ్ఞానం కలిగినటువంటి వాడిని, ఒక సమర్థుడైనటువంటి వాడిని, ఒక మంచి వ్యక్తిని నీవు ఎన్నుకొని తనకు అధికారం ఇచ్చి
ఆ 7 సంవత్సరాలు పండినటువంటి పంటనంతటిని కూడా మీరు సమకూర్చుకోవాలి. పాడు చేయకుండా ఆ ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకుని ఆ నిలవైనటువంటి ధాన్యాన్ని కరువు కాలంలో ఉపయోగించాలి. ప్రజలను కాపాడాలి. ఆకలి బాధల నుండి కాపాడాలి. మరణం నుండి కాపాడాలి. ఆకలి బాధతో మానవ జాతి చచ్చిపోకుండా ఆ ధాన్యము కరువు కాలంలో ఉపయోగపడాలి. ఆ కార్యం చేయడానికి ఒక సమర్థులను నియమించాలి. అలాగని సలహా ఇచ్చినప్పుడు రాజు ఏమంటున్నాడో తెలుసా? చూడండి కిందకొచ్చి 30 మరియు ఫరో చూడము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పు. నీకంటే గొప్పవాడు ఎవడున్నాడు బాబు? నీకంటే జ్ఞానవంతుడు ఎవడున్నాడు? నీకంటే మంచోడు ఎవడున్నాడు? నీకంటే భక్తిపరుడు ఎవడున్నాడు? అదేదో నువ్వే చెయ్యి. ఎవరో ఎందుకు? నువ్వే చెయ్యి. అదిగో అధికారం నీకే ఇస్తున్నాను. ఆ ఘనత నీకే ఇస్తున్నాను. ఆ అవకాశం నీకే ఇస్తున్నాను. ఆ ధాన్యం పోగు చేసే పని ఏదో నువ్వే చెయ్యి. నువ్వు ఎలా చేస్తావో చెయ్యి, నీకే ఇస్తున్నాను అధికారం అని చెప్పేసి రాజు ఆ యోసేపుకి అధికారం ఇచ్చాడు. ఆ పని అతనికి అప్పగించాడు. అదే చెబుతున్నాడు అక్కడ. ఫస్ట్ నుంచి చదవమ్మ. మరియు ఆ ఫరో తన చేతినున్న ఫస్ట్ నుంచి చదవమ్మ. 39 కానీ ఫస్ట్ నుంచి చదువు. మరియు ఇదంతయు తెలియపరిచెను కనుక దేవుడు ఆ మర్మాన్ని నీకు బయలుపరిచాడు కనుక ఎవరునూ లేరు. వివేకములు గనవాడు జ్ఞానమైనవాడు ఎవడూ లేడు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడును, రాజును. తర్వాత ఆ యోసేపుతో చెప్పాడు. ఆ తర్వాత మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నేను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి ధరింపజేసి అతని మెడకు బంగారు గొలుసులు వేసి అతను 2వ రథం మీద ఏమండి దేవుడు వదిలిపెట్టేశాడు ఆ యోసేపుని. అన్నదమ్ములు వదిలేశారు. అన్నదమ్ములు చంపాలనుకున్నారు. ఏమండి కానీ దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఎంత ఘనత ఇచ్చాడో చూడండి. ఏమండి సొంత అన్నదమ్ములే చంపాలనుకున్నారండి రక్త సంబంధికులు, ఒక తండ్రి బిడ్డలు. ఏమండి అయితే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది. ఏమండి ఎంతగా హెచ్చించాడో చూడండి యోసేపును. రాజు తర్వాత రాజు అంతటి వాండిగా యోసేపుని చేస్తూ వచ్చాడు. ఏమండి తరువాత అలా కాదు, కిందకొచ్చి 46 చదువమ్మ. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం మొదలు పెట్టాడు. ఇంకా పని మొదలెట్టాడు. ఇంకా యోసేపు దేశం ఫరో ఎదుట ఐగుప్తు దేశం అందుట సంచరించెను. ఫరో ఎదుటను నిలిచినప్పుడు అతను ఎంతండి వయసు అన్నప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఈడు కలిగినటువంటి వాడు యోసేపు. మంచి యవనస్తుడు అనమాట. ఏవండి ఇది ఈ కార్యాన్ని ఫరో ఎదుట ఐగుప్తు దేశానికి ప్రయాణమై ఆ కార్యాన్ని చేయడానికి సిద్ధమై ప్రయాణం చేస్తున్నప్పుడు తను చేస్తున్న ప్రయత్నం నెరవేర్చడానికి ముందుకు పరిగెడుతున్నప్పుడు తన వయసు 30 సంవత్సరాలు. ఏవండి ఆ తర్వాత అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేసెను. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాలలో విరిదిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరములు ఆహారమంతయు సమకూర్చి ఆయా పట్టణములలో నిలువ చేశాను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణంలో ఎక్కడే ఇంకా తేవడానికి కూడా అవకాశం లేదు.
అంత సమృద్ధిగా పండేసిన పంటలు. ఇంకా తీసుకొచ్చి కొట్టులో పోయడానికి కూడా కొట్లు కూడా ఖాళీ లేవు అనమాట. ఇంకా గాజులు కూడా ఖాళీ లేవు. ఏ పొలంలో పండిందో ఆ పొలంలోనే కుప్పలేసేయడం అనమాట ఇంకా ధాన్యాన్ని. ఆ తర్వాత యోసేపు యోసేపు సముద్రపు ఇసుక వలె సముద్రపు ఇసుక వలె విస్తారంగా విస్తారముగా ధాన్యము పోగు చేశాను. కొలుచుట అసాధ్యమైనది. ఇంకా కొలుస్తానికి కూడా అవకాశం లేదు. ఇంకా తూకం వేయడానికి కూడా అవకాశం లేదు. ఇంకా రాసులు పోసేయడమే, కుప్పలు పోసేయడమే ఇంకా ధాన్యం. ఎంత సమృద్ధిగా పండేసిందో చూడండి 7 సంవత్సరాలు. ఏమో. ఇలా ఉంటూ ఉండగా 7 సంవత్సరాలు పూర్తయినాయి, సమృద్ధిగా పండేసింది, ధాన్యాన్ని చక్కగా సమకూర్చేసుకున్నాడు. ఏమండి ఆ తర్వాత కిందకొచ్చి 54 చదువమ్మా. యోసేపు చెప్పిన ప్రకారం యోసేపు చెప్పిన ప్రకారము కరువు సంవత్సరం అయ్యో వచ్చేసి నీ కడువు 7 సంవత్సరాలు మళ్ళీ. సమృద్ధి 7 సంవత్సరాలు అయిపోయినాయి, కరువు 7 సంవత్సరాలు వచ్చేసి ఎంటర్ అయిపోయినాయి. ఏమండి చెప్తున్నాడు అక్కడ కానీ ఐగుప్తు యోసేపు చెప్పిన ప్రకారము. యోసేపు ఏం చెప్పాడు? కలభావం చెప్పాడు. ఆ కలలో చెప్పినట్లుగా యోసేపు చెప్పినట్లుగా ఇది ఒకటి జరిగిపోతుంది చూడండి ఇక్కడ. యోసేపు చెప్పిన ప్రకారము ఆ 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను. గాని గాని ఐగుప్తు దేశం అంతటను ఐగుప్తు దేశం అంతటను ఆహారం ఉండెను. ఆహారం ఉంటుంది. దేశం అంతా ఏముందండి? ఇంకా కరువు వచ్చేసింది. ఐగుప్తులో యోసేపు దగ్గర ఆహారం ఉంది. దేశమంతటా కరువు ఉంది. దేశమంతా కరువు వచ్చేసింది. ఇంకా ఆ దగ్గర అన్ని తినేశారు. ఇంకా కరువు వచ్చేసింది. ఎన్నాళ్ళు ఉంటాయి వాళ్ళ దగ్గర? ఒక 6 నెలలు తింటారు, ఒక సంవత్సరం. వాళ్ళు దాచుకున్న ధాన్యం ఎంతకాలం తింటారు? ఒక 6 నెలలు తింటారు, ఒక సంవత్సరం తింటారు. ఏమండి తర్వాత ఇంక కరువు వచ్చేసింది ఇంకా. అయితే ఐగుప్తులో ఏముంది? ఆహారం ఉంది. ఐగుప్తు దగ్గర ఐగుప్తులో ఉన్నటువంటి ఈ యోసేపు దగ్గర ఆహారం ఉంది. ఏమండి ఆ తర్వాత కిందకు వచ్చి 57 చదవమ్మా. మరియు ఆ కరువు ప్రతి దేశమందు ఆ దేశం ఎక్కడుందండి? ప్రతి దేశము. ఈ దేశానికి ఉంది, ఆ దేశానికి ఉంది, ఈ దేశానికి లేదంటలేదు. ప్రపంచమంతటా ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాలకు కరువు వచ్చేసింది. ఏమండి అన్ని దేశాలకు. కానాను దేశానికి కూడా కరువు వచ్చేసింది. కానాను దేశంలో ఎవరున్నారు? యాకోబులు ఉన్నాడు. యాకోబు సంతతి వారు ఉన్నారు. వారి కుటుంబం ఉంది. ఏమండి కానాను దేశంలో ఉన్నారు. ఆ కానాను దేశంలో కూడా కరువు వచ్చేసింది. ఏమండి అక్కడ చదవమ్మా. అక్కడ అదే మళ్ళీ చదవమ్మా. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైపోయింది. సమస్త దేశస్థులు యోసేపు దగ్గర ధాన్యమును కొనుటకి ఎక్కడికి వచ్చారండి? ఐగుప్తుకు వచ్చారు. సమస్త దేశ ప్రజలందరూ కూడా ఆహారం లేక ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు దగ్గరికి వచ్చారు. ప్రతి మాట మీరు పరిగణనలోకి తీసుకోవాలి. దీనికి అర్థం ఏమిటో నేను లాస్ట్లో చెప్తాను. ఏమండి ఆ తర్వాత 42:1 ధాన్యము ఐగుప్తులో ఉన్నది యాకోబు తెలుసుకున్నాడు. అక్కడ ఏమైంది? కానాలో కూడా కరువు వచ్చినప్పుడు యాకోబుకి ఏం తెలిసింది? ఐగుప్తులో ధాన్యం ఉందని అర్థమైంది. అక్కడ ఆహారం ఉంది అని చెప్పేసి తెలుసుకున్నవాడే తన కుమారుడికి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడండి? కిందకు వచ్చి 5 చదవండి. 5 ఆ కరువు కానాను దేశంలో ఉండెను. కానాను దేశంలో కూడా కరువు ఉందని చెప్తున్నాడు. చదవం. కనుక ధాన్యము కొనుక్కున్న వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. ఏమండి యోసేపు అన్నదమ్ములు కూడా యోసేపు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు కళ నెరవేరుస్తున్నాడు దేవుడు. కళ నెరవేరే కాలం వచ్చింది. కానాను దేశంలో కూడా కరువు వచ్చింది. వాళ్ళకు కూడా ధాన్యం కావాలి, వారికి కూడా ఆహారం కావాలి. కరువు వచ్చింది ఇప్పుడు వాళ్ళకి. యాకోబుకు తెలిసింది ఐగుప్తులో ఆహారం ఉంది, ధాన్యం ఉందని. కావాలి అది తెలిసింది కనుక తన కుమారుల్ని ఐగుప్తుకు పంపుతున్నాడు. ఐగుప్తులో ధాన్యం ఉందట, ఐగుప్తులో ఆహారం ఉందట. ఇగో ఈ వెండి బంగారాలు మనకేం చేస్తాయి? ఈ పట్టుకెళ్ళాలకి ఇచ్చి ఆ ధాన్యాన్ని పట్టండి, తిని బతుకుదాం రా బాబు. ఈ వెండి బంగారాలు పట్టుకెళ్ళి ఆ రాజుకి ఇవ్వండి, ఆ రాజుకి ఇచ్చి ధాన్యం పట్టరండి, ఆహారం కొనుక్కురండి, తిని బ్రతుకుదాం, లేకపోతే చచ్చిపోతాం అన్నప్పుడు వారు ఆ వెండి బంగారాలు తీసుకుని ఐగుప్తుకు వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క యోసేపు దగ్గరికి వెళ్ళారు.
ధాన్యం కొనుక్కోవడానికి, ఆహారాన్ని కొనుక్కోవడానికి. ఏమండి తర్వాత అప్పుడు ఏమండి యోసేపు ఆ, ఆ దేశం అంతటి మీద అధికారి ఉండేది. తర్వాత 41 41 46 41, 46 41 46 చదవమ్మా. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించింది. ఇంకా చదివాం కదా. 41 54 చదువమ్మా. 54 చదువు. యోసేపు చెప్పిన ప్రకారము అది చదివేశామండి. ఉమ్. యోసేపు తన సహోదరులను గుర్తుపెట్టని వాడు. ఆ, పదండి. నలభై 5 చదువమ్మా. చదివేయండి. పలువురు గ్రామాల దేశంలో 42 ఐదండి. 5 చదివాం కదా. ఓకే. అది చదువుదండి. ఆ తర్వాత 50 18 వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? అన్నదమ్ములు ఎక్కడికి వచ్చారని చదువుకున్నాం మనం. ఐగుప్తుకు వచ్చారు. యోసేపు దగ్గరకు వచ్చారు. వాళ్ళు వచ్చారు ఏం చేస్తున్నారంటే 50 మరియు ఆ, అతని సహోదరులు పోయి వారి సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, అతని ఎదుట సాగిలపడి, ఇదిగో ఇదిగో మేము నీ దాసులమని మేము మీ దాసులమని చెప్పగా చెప్పగా యోసేపు యోసేపు భయపడుకుని, భయపడకుడి, దేవుని స్థానమున్నానా? నేను దేవుని స్థానములో ఉన్నానా? మీరు నాకు కీడు చేయి ఉద్దేశించలే కానీ మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని దినమున నేటి దినమున జరుగుచున్నట్లు జరుగుచున్నట్లు అనగా అనగా బహు ప్రజలను బహు బ్రతికించినట్లు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి కాబట్టి భయపడుకుని భయపడకుడి, మిమ్మల్ని మీ పిల్లలను నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని పోషించదనని వారిని ఆదరించి వారిని ఆదరించి వారితో ప్రీతిగా వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ కళ కన్నా యోసేపు ఈ కలగా అన్నాడు, మీరు నాకు సాగిల పడతారని. నా పనుల లేచి నుంచుంది, మీ పనులన్నీ కూడా సాగిల పడుతున్నాయి నాకు. చూడండి ఎలా నెరవేరుతున్నాయో, ఎలా నెరవేర్చాడో చూడండి దేవుడు. ధాన్యం కోసం వచ్చారు వీళ్ళు ఇక్కడికి, ఆహారం కొరకు వచ్చారు. ఐగుప్తు దేశంలో ఈ ధాన్యం అమ్మేవారు ఎవరంటే యోసేపే. యాకోబు కుమారులందరూ కూడా ఐగుప్తుకు వచ్చారు, యోసేపు దగ్గరకు వచ్చారు. అక్కడ అంటున్నాడు, అక్కడ మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడుతున్నారు. చూడండి దేవుడి కళ ఎలా నెరవేర్చాడు చూడండి. యోసేపు కన్న కళ దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చి ఏమండి యోసేపు అప్పుడు అంటున్నాడు, యోసేపు ఇదిగో మేము నీ దాసులము. చెప్పు, వాళ్ళు నీ దాసులం అంటున్నారు. ఇప్పుడు అలా అన్నప్పుడు ఏమన్నారు? మేము నీకు దాసులం అవుతామా? నువ్వు మమ్మల్ని ఏలుబడి చేస్తావా? మా పై నాయకుడిగా ఉంటావా? మా మీద అధికారం చాలా ఇస్తావా? ఆనాడు పగబెట్టుకుని సంపాదన ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. ఏమండి నీ దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ ఆ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించారు. ఏమండి వాళ్ళు కీడు తలపెట్టారు కానీ ఆ కీడును యోసేపు జీవితంలో దేవుడు మేలుగా మార్చాడు. ఏమండి మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కీడులు సంభవించినప్పుడు ప్రతి కీడు వెనక దేవుడు మేలు దాసి ఉంచాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వస్తాయి, దేవుడే చెప్పాడు.
సద్భక్తితో బ్రతకలు చేసించిన వారికి శ్రమలు విస్తరించును. సుఖాలు కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి సుఖాలు కలుగుతాయి. ఇది అబద్ధం. ఈ మాట చాలా మంది చెప్పే మాటలు ఇవే. మీ అప్పులు తీరిపోతాయి, మీ రోగాలు తొలగిపోతాయి, మీ ఇబ్బందులు తొలగిపోతాయి, మీకు మంచి ఆరోగ్యాలు వచ్చేస్తాయి, మీరు బిల్డింగులు కట్టేసుకుంటారు. ఇవి ఇందులోకి వచ్చాకేమో విధానం ఇలా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్నాక కదా. ఆ సేవకుడేమో అలా చెప్పాడు, ఇదేంట్రా బాబు నువ్వేదో ఇలా చెప్పాను, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, రాగానే ఈ ఇబ్బందులు ఏంట్రా బాబు, ఈ అనారోగ్యాలు ఏంట్రా బాబు, ఈ కరువు ఏంట్రా బాబు, అప్పులు చేయలేక సత్తాను ఈ రోగాల కోసం, హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతున్నాను నేను, నన్ను బిల్డింగ్ కట్టుకుంటానని చెప్పావు, ఉన్న గుడిచిపోయింది. ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళు ఏమవుతారంటే మళ్ళీ అక్కడ ఎదర కూర్చోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. తప్పుడు బోధలు ఇవన్నీ. దేవుడు చెప్తున్నాడు, లోకమందు మీకు శ్రమ కలుగును, అయినా మీరు భయపడకుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభుకే శ్రమలు తప్పలేదండి. ఆయన నమ్ముకున్న వరకు సుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రమ సహించువాడే ధన్యుడు, అంతం వరకు సహించిన వాడే ధన్యుడు. అంతం వరకు సహించిన వాడే ధన్యుడు. ఈ కొద్ది జీవితంలో నమ్మకంగా ఉండమంటాడు ఆయన. ఈ శ్రమల్లో, ఈ నిందల్లో, ఈ అవమానాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ ఇరుకుల్లో నువ్వు నమ్మకంగా ఉండు, నీకు నేను జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ఏమండి, అంత కష్టంలో కూడా యోసేపు దేవుని కొరకు నిలబడ్డాడు, నమ్మకంగా ఉన్నాడు. పాపం చేయటానికి అవకాశం ఇవ్వలేదు యోసేపు. రాజు తర్వాత రాజు తంత్రం చేశాడు. చూడండి 47:23 ఆది కాండమే. 47:23 యోసేపు, ఇదిగో నేను నేడు మిమ్మును మీ భూములను కరువు కొరకు కొనేశాడు. నాకు ఆహారం లేదు, దేశమంతటా కరువే కదా. మరి ఏం చేశాడు? వాళ్ళకి ఆహారానికి ధాన్యం ఇచ్చాడు, వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. ఆహారం కొరకు వారిని కొనేశాడు, వారి భూములు కూడా కొనేశాడు. వాళ్ళ దగ్గర ఎన్ని బంగారాలు అయిపోయినాయి, డబ్బు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏం మిగిలినాయి అంటే శరీరాలు మిగిలినాయి, భూములు మిగిలినాయి. ఏమండి, కాబట్టి ఇదిగో మీకు భూములు ఉన్నాయి కనుక పట్టరండి, ఆ కాగితాలు పట్టరండి, నాకు ఇచ్చేయండి, ఇదిగో ధాన్యం పట్టుకెళ్ళండి, తిని బతకండి. ఆ రకంగా ఏం చేశాడంటే వారి భూములను కొనేసి, ఎవరి కొరకు? ఫరో రాజు కొరకు కొనేసాడు. ఏమండి, అయితే ఇదంతా ఎందుకు జరిగిస్తున్నాడంటే ఈ కాలంలో ఉన్నటువంటి, ఈ తరంలో ఉన్న మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించడానికి ఆనాడు ఆ చరిత్ర దేవుడు జరిగించాడు. యోసేపు యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. ఏమండి, యోసేపు ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడు? యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు, పోలికగా ఉన్నాడు. ఏమండి, యోసేపు 20 వెండి నాణాలకు అమ్మబడ్డాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు 30 నాణాలకు అమ్మబడ్డాడు. ఏమండి, ఆనాడు యోసేపు ఎక్కడున్నాడంటే ఫరో దగ్గర ఐగుప్తులో ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకం అనే ఐగుప్తులో ఉన్నాడు. ఏమండి, ఇలా జరుగుతూ ఉండగా అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఒక దేశానికి వచ్చిందా? ఒక ప్రాంతానికి వచ్చిందా? అన్ని దేశాలకు కరువు వచ్చింది. ఏ కరువు అది? ఆహారం కరువు వచ్చింది. ఆనాడు అన్ని దేశాలకు కరువు వచ్చినట్లుగా ఈనాడు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి సర్వమానవాళికి కరువు వచ్చింది. ఏ కరువు వచ్చిందంటే ఆత్మీయ కరువు వచ్చింది. జీవాహారము లేదు, ఆత్మను బ్రతికించే ఆహారము లేదు. వాక్యం చెబుతుంది, వాడిది బూడిద తినుచున్నాడు.
వాడి మనసు మోసపోయినదై వాడిని తప్పుదారిని పోవుచున్నాడు. లోకంలో ఉన్నదంతా ఏమిటి? బూడిద. బూడిద. ఆత్మీయ ఆహారం లేదు. ఎవరికి లేదు? సర్వమానవాళికి. ఆనాడు ఆహారం ఎవరికి లేదు? సమస్త జనులకు, సమస్త దేశాల వారికి కూడా ఆహారం లేదు. ఈనాడు సమస్త మానవాళికి కూడా ఆహారం లేదు. ఏ ఆహారము? ఆత్మీయ ఆహారం లేదు. ఏమండి, ఆనాడు ఆ కరువు కాలంలో ఆ ప్రజలను పోషించడానికి యోసేపు దగ్గర ఆహారం ఉంది. ఈనాడు సర్వమానవాళిని ఆత్మను బ్రతికించడానికి ఆహారము ఈ పరమ యోసేపు అయినటువంటి యేసు ప్రభు దగ్గర ఉంది. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దీనిని తినవాడు యుగ యుగాలు బ్రతుకుతాడు. ఈ ఆహారం తిన్నవాడు యుగ యుగాలు జీవిస్తాడు. ఏమండి, కరువు కాలం ఇది. ఏ కరువు అంటే ఆత్మీయ ఆహారము లేని కరువు. ఆత్మను బ్రతికించే ఆహారము లేదు. ఇచ్చువారు ఎవరునూ లేరు. దేవులుగా పిలబడిన వారు, దేవతగా కొలబడుతున్నటువంటి వారు కోట్లాది మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా జీవాహారం ఇచ్చేవారు, ఆత్మకు ఆహారం ఇచ్చేవారు, ఆత్మను బ్రతికించేవారు ఎవ్వరునూ లేరు. ఒకవేళ ప్రభు యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆయన దగ్గర మాత్రమే జీవాహారం ఉంది. ఆయన దగ్గరకు వచ్చిన వారికే ఆహారం. లేకపోతే ఆనాడు ఆహారం తినకపోతే ఆ ప్రజలు ఎలా చనిపోతారో, ఈనాడు ఈ ఆహారం తినకపోతే ఆత్మలో చనిపోతాడు మానవుడు. అందుకే సమస్త మానవాళి ఎక్కడికి రావాలంటే ఈ పరమ యోసేపు దగ్గరికి రావాలి. ఇతని దగ్గరికి వస్తే ఆహారం ఇస్తాడు. ఇతని దగ్గరికి వస్తే ధాన్యం ఇస్తాడు. కావాలి, ఆహారం ఇచ్చేవాడు ఈయనే. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఈ 47:23 మనం చదువుకున్నాం. ఇక్కడ మర్మం ఒకటి మనం గ్రహిద్దాం. చూడండి, సమయం అయిపోతుంది. యోసేపు, ఇదిగో నేను మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఏమండి, చాలు. ఏమండి, ఇది మోసే రాసినటువంటి గ్రంథం. ఈ యోసేపు మోసేకి ముందు కాలం వాడు. ఏమండి, ఈ గ్రంథం రాసినటువంటి మోసేకు ఈ యోసేపు ముందు కాలం వాడు. ముందు జరిగిన చరిత్రను రాయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే మోసే రాస్తున్నాడు కదా, ఇది రాశాడు కదా, దేవుడు రాయించాడు కదా. ఏమని రాయాలంటే, యోసేపు ఇదిగో నేను అక్కడ ఏమని రాయాలంటే, వారి భూములను ఫరో కొరకు కొనెను. అర్థమైందన్నమాట. ఇది మోసేకు ముందు కాలంలో జరిగిన చరిత్ర కాబట్టి మోసే ఏమి రాయాలంటే, వారి భూములను యోసేపు ఫరో కొరకు కొనెను అని రాయాలి. ఇక్కడ ఏం రాస్తున్నాడు? ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్నట్టు రాశాడు. ఏమని? మిమ్ములను, ఇప్పుడు జరుగుతున్నట్టుగా, మనల్ని ఉద్దేశించి రాసినట్లుగా రాస్తున్నాడు మోసే. ఇక్కడ అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు జరిగినట్టుగా రాస్తున్నాడు. మిమ్ములను, మీ భూములను. ఈ పరమ యోసేపు ఎవరి కొరకు కొనేశాడంటే, తండ్రి అయిన దేవుని యొక్క గురించి కొనేశాడు. అంటే భవిష్యత్తులో ఇది ఒకటి జరుగుద్ది ఇలాగని చెప్పడానికి మోసే ద్వారా దేవుడు ఆనాడు ఈ రీతిగా రాయించాడు. కావండి కదా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అక్కడెక్కడో ఆ యొక్క ఐగుప్తు దేశంలో కరువు వస్తే అక్కడెక్కడో యోసేపు ధాన్యం కొనే వాళ్ళు ఆకలి తీరిస్తే మన కొరిగిందేంటి? దాని ద్వారా దేవుడు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పిస్తున్నాడు మానవ జాతికి. ఏవండి, ఆనాడు యోసేపు వారి భూములను ఫరో రాజు కొరకు కొనేశాడు ఆహారం ఇచ్చి. ఈనాడు ఈ వాక్యం అనే ఆహారము మానవునికిచ్చి ఆ తండ్రి అయిన దేవుని కొరకు మనలను, మన హృదయం అనే భూములను తండ్రి అయిన దేవుని కొరకు కొనేశాడు ఆయన. మనందరం ఎవరి సొత్తు ఇప్పుడు? దేవుని సొత్తు. ఈ ఆహారము దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు భూమి మీద చేశాడో చూడండి. అది జరిగించాడు, ఈనాడు ఇప్పుడు జరిగిస్తున్నాడు.
అది జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు దగ్గరికి రావాలి. వచ్చిన వాడికే జీవాహారం, వచ్చిన వాడికే ఆత్మలో నిత్య జీవం, రానివాడికి లేదు. నరకాగ్ని గుండానికి వెళ్ళవలసిందే. మరణానికి ఆనాడు యోసేపు దగ్గరికి వచ్చినవాడే బతికాడు ఆహారం తిని, రానివాడు చనిపోయాడు. ఈనాడు ఎవరైతే వస్తారో వాడే బతుకుతాడు, లేకపోతే నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాడు, మరణశిక్షకు వెళ్ళిపోతాడు, శిక్షావిధికి వెళ్ళిపోతాడు మానవుడు. కావండి, ఆ మర్మాన్ని తెలియజేయడానికి యోసేపును మనకు యేసు ప్రభు వారికి ముంగుత్తుగా దేవుడు ఇచ్చాడు. కావండి, చివరిగా మరొక్క మాట, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఈ ఒక్క మాట మన జ్ఞాపకం చేసుకుని ముగింపులోకి వచ్చేద్దాం, బలలోకి వెళ్ళిపోదాం. 13 హెబ్రీ 13:5. ధనాపేక్ష కలవారై అపేక్ష కలిగినటువంటి వాడు ధనం కోరుకున్నట్టు అవుతుంది మళ్ళీ. లేనివారై, ఆ. కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండుడి. అవును, మళ్ళీ పట్టిన చదవమ్మా. ధనాపేక్ష లేనివారై, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తృప్తి పొంది ఉండుడి నిన్ను ఏమాత్రమును విడువను, అంటున్నాడు దేవుడు. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అంటున్నాడు. ఆయనే చెప్పును కదా. ఆయనే చెప్పాడు కదా మనకి. మరి ఇంకెందుకు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకోవాల్సిన పనే వచ్చింది మన జీవితాల్లో. వస్తాయి, శ్రమలు వస్తాయి. అంత మాత్రాన్ని దేవుడు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు అనుకోవాల్సిన పని లేదు. యోసేపుని విడిచిపెట్టేశాడా? ఏవండి, సొంత అన్నలు వద్దనుకున్నారు కానీ, సొంత అన్నలు సంపాలనుకున్నారు కానీ, యోసేపు అయితే దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకైతే దేవుడు తోడై ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు లాస్ట్ వర్షన్ చదువుకున్నాక చూడండి, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. కావండి, ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడునకు మూలం కనుక మనం పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు కోరుకోకండి. మీరు కోరుకుంటే దూరం అయిపోద్ది. దాన్ని మీరు దూరంగా వెళ్ళి పారిపోతే అది మిమ్మల్ని వెంబడిస్తుంది. మీరు కోరుకుంటే దూరం అయిపోద్ది. దాని మీద మీరు కోరిక లేని వారైతే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారైతే, దేవుని యందు ఆధారపడిన వారైతే అది మీ దగ్గరికి వస్తుంది, అది మిమ్మల్ని వెంటాడుద్ది. దేవుని జ్ఞానాన్ని మనం కోరుకోవాలి, దేవుని ప్రత్యక్షత మనం కోరుకోవాలి. దేవుని యొక్క వాక్య జ్ఞానము నాకు ప్రసాదించు నాయన, నీ పోలికలోకి నన్ను నడిపించు, నీ స్వరూపం నాకి, నీ పోలిక నాకి, పరిపూర్ణత నాకు అనుగ్రహించు. నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి అక్కడ. అటువంటి ఆశ కలిగినటువంటి వారిని భూమి మీద కూడా భౌతికంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కేవలం ఆనాడు సొలొమోను కోరుకున్నాడు, ఈ ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానమి, వివేకాన్ని, నాకు జ్ఞానం లేదు, ఇంతమంది ప్రజలు నాకు అప్పగించావు, రాజుగా చేశావు అని అడిగినప్పుడు దేవుడు ఆ జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యాలు సొలొమోనుకి ఇచ్చాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఈ శత్రువుల ప్రాణాన్ని కోరలేదు, నువ్వు ధనాన్ని కోరలేదు, నువ్వు ఐశ్వర్యాన్ని కోరలేదు, నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగేవు గనక అది నాకు ఇష్టమైంది, కనుక నీకు వీటన్నిటిని కూడా నీకు నేను ఇస్తున్నాను అన్నాడు. ఆ రీతిగా మనం అడిగినప్పుడు దేవుడు సమస్తాన్ని మనకి ఇస్తాడు. యోసేపుని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఎక్కడో దీనదశలో ఉన్న వాడిని తీసుకెళ్ళి రాజరికంలో నిలబెట్టాడు. ఏవండి, తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఏవండి, కాబట్టి దేవుడు ఆయా పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, ఆయా ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా లేడని, విడిచిపెట్టేశాడని అనుకోవటానికి అవకాశం అయితే లేదు. ఆయన అంటున్నాడు, తల్లి విడిచినను, తండ్రి విడిచినను, నేను నిన్ను విడివను, ఎన్నడను కూడా ఎడబాయినని దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. ఏమండి, ఇక్కడ అంటున్నాడు, ధనాపేక్ష లేని వారే మీరు కలిగి ఉన్న దాన్ని చూసి సంతృప్తి చెందండి. ఎందుకంటే మనం సంపాదించుకున్న పట్టుకెళ్ళేది ఏమి లేదు. ఏమండి, పట్టుకెళ్ళేది ఏమి లేదు. ఏదో కొంచెం సుఖంగా జీవిస్తామేమో పేదవారికి అంటే, అది కూడా ఉండదు. కొంతమందికి ఉన్నా కూడా తినటానికి ఉండదు.
ఆ, వాసన చూడాలి, తింటే చచ్చిపోతారు. ఏమండి, అటువంటి రోగాలు వస్తాయి. ఏమండి, అందుకే దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ, ధనాపేక్ష లేని వారై కలిగిన దాంట్లో మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నేను ఎంత మాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఏమండి, ఆయనే మనకు అభయమిస్తున్నప్పుడు ఆయనే మాట్లాడుతూ ఇంకెందుకండి మనకు దిగులు? ఇంకెందుకండి? సకల ఐశ్వర్యాలు ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు, దీవెనలు ఇచ్చేవాడు ఆయనే మనకు అభయమిస్తున్నప్పుడు ఇంకెందుకని మనకు దిగులు? ఏమండి, కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. ఏమండి, యోసేపు యేసు ప్రభువునందు దేవుని యందు ఆధారపడినట్లుగా మనం కూడా ఆయన మీద ఆధారపడదాం. ఏమండి, దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మంచిది, సమయం ఎక్కువైందా? బలలోకి వెళ్దామండి, పరీక్షించుకుందాం. అందరము కూడా పరీక్షించుకుందాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండవద్దు. ఏవండి, మన జీవితంలో ఏ లోపాలైతే ఉన్నవో, ఏ అవిధేయతలైతే ఉన్నవో, ఏ లోపాలైతే ఉన్నవో అవన్నీ కూడా దేవుని వెలుగులో పరీక్షించుకుందాం. బల దగ్గర వాటిని విడిచిపెడదాం, క్షమించమని అడుగుదాం, బలలో పాలు పొందుదాం. వచ్చాం, చక్కటి సాక్ష్యాలు చెప్తూ వచ్చారు. దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపుడా, మీ ఘననామాన్ని బట్టి, మీ శాశ్వతమైన నామాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నాయనా నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి, నాయనా తండ్రి నీ యొక్క పాద సన్నిధిలో కూర్చుండబెట్టినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఉన్నత నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ ముఖ దర్శనము చేసుకోవడానికి, నీతిగల నీ నోటి మాటలు వినడానికి, మీ నామాన్ని మహింపరచడానికి మా జీవితాలలో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. నాయనా, ఇంతవరకు మా ఆత్మ మేలు కోరి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా తండ్రి, నేను నమ్ముకున్న వారిని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదని, నాయన తల్లి విడిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడివను ఎన్నడు ఎనభాయమునని, మరి కష్టకాలములో నా యందు విశ్వాసము కలిగి నిలకడ కలిగి నాయన నా నందు నువ్వు నిలిచి ఉంటే నాయన నీకు నేను జీవకిరీటం ఇస్తానని, నాయన ఎన్ని శ్రమలు వచ్చినా సహించిన యందు మేము నిలిచి ఉండాలని మాకు ముందుగా మా పితరుడైన యోసేపును ఉంచి, ఆ యోసేపును ఈనాడు మాకు ముందుకు తీసుకొచ్చి ఆయన ద్వారా మాతో మీరు అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చినందుకై నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లించుకుంటున్నాను. విన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఆత్మీయంగా మరింతగా ఎదగటానికి, ఆత్మలో మేము బలపరచబడానికి, మీరు ఆకడకు మేము సిద్ధపరచుకోవటానికి, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కాపాడుకోవటానికి, మీకు మాదిరిగా మా జీవితాలు కట్టుకోవటానికి, నాయనా మీకు సాటైన సహాయముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి మా జీవితాల్లో సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ఈ ప్రజలందరినీ మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటున్నాను మా ప్రభువ. సకటి సాక్ష్యాలు పంచుకున్నటువంటి మా సహోదరులందరినీ, మా తల్లినటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి వారి జీవితాల్లో మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి కూడి వచ్చినటువంటి నీ యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో ఎవరైతే ఏ బలహీనతలు కలిగి ఉన్నారో, ఎటువంటి వ్యాధి బాధల్లో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, సమస్తము ఎరిగిన దేవుడవు, చూచుచున్న దేవుడవు కనుక నాయన నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము నీకు సాధ్యమే గనుక, వారి హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు గనుక వారి ప్రార్థనలు ఆలకించి నాయన సహాయం దయచేయమని, మంచి ఆరోగ్యాలు ఇచ్చి నీ కృపలో స్థిరపరిచి నీ సన్నిధిని నడిపించమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటూ కూడి వచ్చి నీ ప్రజలందరినీ మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ నా తండ్రి నాయన మీ అందరినీ, మీ కూడి వచ్చి నీ ప్రజలందరినీ మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ మయం చెల్లించుకుంటూ ఇంతవరకు ఈ కార్యాన్ని ఉన్నతంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ అల్పుడిని కూడా జ్ఞాపకం చేసుకుని నీ పనిలో నైనా నీ పరిచయలో వాడుకున్న విధానాన్ని బట్టి కూడి ఉన్న నీ ప్రజలందరికన్నా అల్పుడనైనా
నన్ను జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో వాడుకున్న విధానాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ మహిమ చెల్లించుకుంటూ ఇదిగో నాయన మరి ప్రేమ విందులో కూడా సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ ఇదిగో నాయన ఈ కార్యాన్ని ముగించుకుని వారి వారి గృహాలకు బయలుదేరుతూ ఉండగా సహాయపడుతూ ఉండమని నాయన వారి గృహములు చేరు పర్యంతము నీ కాపుదల నీ భద్రత నీ సన్నిధిని వారితో ఉంచి క్షేమంగా వారి వారి కుటుంబాలకు నాయన నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి సకల భక్తులకును సదాకాలము దేవుడి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.